ఇదిగోండి సామానాలు కొనుక్కుంటాకు వచ్చానండి అయ్యగారు. ఈ జోలు కుట్టుకుంటాకండి. అది చెప్పుల షాప్ ఇది వరకు మా సెంటర్లో గుడికి వేసుకుని గుడి కింద కుట్టుకుంటూనండి. ఇప్పుడు ఎక్కడ పని అవుతలేదండి, అంత డెలికేట్ షాప్. చిన్న చిన్న పనులు కన్నిటికి చిన్న చిన్న పనిముట్లు కొనుక్కెళ్తానండి. అన్ని ఇక్కడ కొంటావు, బయట కొంటున్నా? రాజమండ్రిలో కూడా కొంటానండి. రాజమండ్రి నుంచి చర్మాలు గట్ట అవి తెచ్చుకుంటాను. కొన్ని ఏమో నేనే నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి. అవి ముందు సున్నంలో పెట్టండి, తర్వాత చెక్కలో నానబెట్టండి. తుమ్మ చెక్క, కరక్కాయ చర్మం అప్పుడు అందులో నానబెట్టి. సంవత్సరాలు చేస్తున్నాయి ఇది? నేను 90లో కానీ చేస్తున్నాను సార్, 1990లో నుంచి. ఇదేనా ఇంకేమైనా చేస్తావా? ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం, కుట్టుకుంటామండి. సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్. ఇప్పుడు ఇదంతా డెలికేట్ ఇవి వచ్చేసినాయి కదండి, ప్లాస్టిక్ నిషేధించారు కదండి. ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి. ఆ బుట్టలు తెచ్చుకుని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదర్లో. అవి కూడా అమ్ముతావా? అవి కూడా అమ్ముతానండి సార్. బుట్టలు, ఫ్లవర్స్లో పెట్టుకుండే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్. అక్కడ నుంచి తెచ్చుకుని ఒక 20, 30 లాభం చూసుకుని అమ్మేసుకుంటాను. మా ఊళ్ళోనండి. నా దగ్గరకు వస్తారండి, ఇంటికి వస్తారండి. ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి. కొంతమంది ఆర్డర్ ఇస్తారండి, జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి. ఆర్డర్ ఇస్తే నేనే తయారు చేసి వాళ్ళకి ఇస్తానండి సార్. డప్పులు కొట్టే వాళ్ళకి ఇది పింఛన్ ఇస్తున్నాం కదా, ఇస్తున్నారండి. ఇప్పుడు ఆ బాబతులోనేనండి అయ్యగారు. ఇది వరకు నాకు 1000 రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనండి. అది ఇప్పుడు 4000 అయిందండి అయ్యగారు. చెప్పులు కుట్టిన కులముట్టి కింద నాకు ఇచ్చారండి మా అయ్యగారు. మీరే ఇచ్చారండి. అది డప్పులు కొట్టే వాళ్ళకి డప్పులు అండి, డప్పులు కొడతానండి. ఇదినండి, ఇది వరకు అంటే చేసుకుంటేవాడిని అనిపోయినండి. ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయానండి. వయసు నీకు? నాకు 55 సంవత్సరాలండి అయ్యగారు. నాకంటే చిన్నోడే కదా, 20 ఏళ్ళు. మరి తెగుళ్ళు వచ్చాయినాయి కదండి అయ్యగారు, తెగుళ్ళు వచ్చాయినాయి కదండి. ఇప్పుడు కాళ్ళు నొప్పులండి.